అది ఈ సినిమా ఇట్ విల్ బి హౌ ఇట్ ఇంపాక్ట్స్ యువర్ కెరీర్ అన్నది నీ ఫీలింగ్. ఇప్పుడు జిఎంబి అంటే ఘట్టమనేని మహేష్ బాబు గారు ఫ్రెండ్స్ సూపర్ స్టార్ ని ఆయన ఈ కథ విన్నారా? నమ్రత గారు విన్నారు సార్, ఆయన చూస్తున్నారు. నమ్రత గారు విన్నారు, ఆయన వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. వాట్ వాజ్ యర్ ఫస్ట్ రియాక్షన్? వాళ్ళు తను ఆల్మోస్ట్ 6 గంటలు కూర్చున్నారండి. 6 గంటలు అంటే ఓన్లీ కథ కాదు, కథలో వేరే మొత్తం డిస్కషన్ అంతా ఒక 6 hours. ఎందుకంటే ఆవిడ ఓకే చేసాకే సినిమా ఓకే అయింది కదా, సో ఆవిడ ఓకే చేయాలి అంటే నేను అనేది ఆవిడ విని యాక్సెప్ట్ చేశారు. 6 hours తర్వాత వెంటనే చెప్పేశారు నేను చేస్తున్నానని చెప్పి. షీఈస్ కాన్ఫిడెంట్, వర్కౌట్ అవుద్ది, వెళ్ళిపోండి, లెట్స్ డూ ఇట్, జేఎంబీ ఇస్ ఆన్ అని చెప్పారు. నీతో మాట్లాడారా? నాతో మాట్లాడారు, వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను, పిలిచారు. హౌ విల్ యూ డూ దిస్ అడిగారు. అంటే ఏదో ఇంకా అందరికీ వచ్చే ఫస్ట్ అవుట్ అదే, ఎవడి ఈ మ్యాడ్ ఫెలో ఎవడు చేయబోతున్నాడు, హూ ఇస్ దట్ గై అన్నది అది ఫస్ట్ భయపెడుతుంది సార్. అది భయపెట్టేది మంచిది అన్నది నా ఫీలింగ్. ఇఫ్ భయపెట్టింది ఇందులో అదే సార్, అంటే ఆ రామప్పనే ఒక అదే మన ట్రైలర్లో ఒక లైన్ ఉంటుంది, భ్రమలు భయాలు ఆవేదనలతో సతమతం అవుతుంటే అది మనం అంటే ఇప్పుడు ఎలా చూపిస్తాం సార్ అంటే లైక్ విజువల్గా చూపించేటప్పుడు వాడికి ఇన్నున్నాయి ప్రాబ్లమ్స్, అట్ ద సేమ్ టైం వాడొక సేమ్ ఫెలోనే, అట్ ద సేమ్ టైం ఆడొక దీనికోసం పరితపిస్తున్నాడు, ఒక ఆన్సర్ కోసం. ఆ ఆన్సర్ కోసం వాడు అందరినీ చెంద జమీందారాడు, పెద్ద కింగ్ వాడు, రాబహదూర్ వాడు. మనం రాబోదూర్ అంటే ధైర్యంగా యువరాజు అన్నాం, చూస్తే ఇడు భయస్తుడు, వీడికి అన్ని భయాలే, భ్రమలు ఇన్నున్నాయి, ఆపోజిట్ క్యారెక్టర్. సో అది కాంట్రాస్టింగ్ క్యారెక్టర్, టైటిల్ కి కంప్లీట్ గా కాంట్రాస్ట్ కదా. అంటే ఇప్పుడు హీరో అనగానే ఏంటి, హీరోయిజం యాజ్ యూ జస్ట్ నౌ రిఫర్డ్, ధైర్యవంతుడు, బీ గుడ్ అండ్ డూ గుడ్, ఎటువంటి ఛాలెంజ్నైనా ఎదుర్కొని సక్సెస్ఫుల్గా విజేతగా బయటకు వచ్చేవాడే హీరో. అవును సార్, రైట్. అవును సార్. బట్ ఇందులోని ఈ పిరికితనం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పిరికితనం ఉండదు సార్, అంటే భయాలు ఉంటాయి. అదేలేండి, చెప్పండి. భయం ఆబ్జెక్ట్, పిరికితనం ఇండివిజువల్ ట్రైట్, క్యారెక్టరిస్టిక్. ఈ క్యారెక్టర్ ఆ విధంగా చేయడం అనేది నీ యాక్టింగ్ హిస్టరీకి సంబంధించినంత వరకు హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? నేను సీన్ బై సీన్ వెళ్తాను సార్. ఇప్పుడు నా టేక్ ఎలా ఉంటుందంటే, నేను ఫస్ట్ ఈరోజు ఏ సీన్స్ చేస్తున్నామో దాని ముందు దాని వెనక ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయ్యి, ఓకే ఆ మూడ్ ఏంటి, ఈ సీన్ ఎలా ఎలివేట్ చేయాలి, ఈ సీన్లో మన పర్ఫార్మెన్స్ ఏంటి, మన ఇన్పుట్ ఏంటి, ఇది నెక్స్ట్ సీన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ముందు సీన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. సో వెరీ డీటెయిల్డ్గా నేను మెథడ్ యాక్టింగ్ అంటే ఓవరాల్ కాకుండా నేను ఇండివిజువల్ సీన్కి 1000% పెట్టి ఆ సీన్ని రంజింపజేసి నెక్స్ట్ సీన్కి వెళ్తాం, మళ్ళీ దాన్ని ప్రాపర్గా చేసుకొని నెక్స్ట్ సీన్కి వెళ్తాం. సో ఎవ్రీ విచ్ వే ఇన్ ద మూడ్, ఇన్ ద మూమెంట్ ఐ మేక్ షూర్ ఐ డెలివర్ ద బెస్ట్. అంటే లైక్ అందులో అసలు సెకండ్ థాటే లేకుండా చేస్తాను ఆ సీన్ వరకు. మళ్ళీ నెక్స్ట్ సీన్కి వెళ్తే నెక్స్ట్ సీన్లో చేస్తాను. అంటే ఈ కథలో మహా రాసిన కథలో నీ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నదా? నీ మోడిఫికేషన్స్, నీ అడాప్టేషన్స్? లేదు సార్, ఈ కథ పరంగా అసలు నాకు కథ మొత్తం బుక్ అంతా కుట్టేసి సీల్ చేసి సీల్ స్టాంప్ వేసి పక్కన పెట్టేసి సీల్ వేసిన తర్వాత వచ్చాం. మనకు అసలు సార్ నేను అంటే మనం వేలు పెట్టడానికి ఏం లేదు సార్ ఇందులో. ఆయనే బేసికలీ మాహా ఒక 101 సార్లు, బేసికలీ మాహా మనం చెప్పాలంటే 102ది చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ 101 సార్లు ఆయన అనుకుని ఉంటాడు. అంటే ఇక్కడ ఇందులో చిన్న పారాడాక్స్ ఉంది. విచిత్రం ఏంటంటే మహా ఏమీ పెద్ద ఒక 50 సినిమాలు 60 సినిమాలు 70 సినిమాలు చేయలే, రైట్. బట్ మహాకని ఏదో ఒక తెలియని మన ఇండస్ట్రీ వరకు ఒక మంచి అట్రాక్షన్. మహా వెంకట్ అనగానే ఒక మెరిటెడ్, హైలీ మెరిటెడ్ ఫెలో అనే ఒక ఇంప్రెషన్ వచ్చింది. అది సినిమాతో సస్టైన్ అవుతుందా? 100% ఇంకా డబుల్ అవుతుంది. మీరు అన్నట్టు 50,000 60,000 ఉండకపోవచ్చు, బట్ ఆ కథ పట్ల 50-60 సినిమాలు చేస్తే వస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్. బట్ ఇన్సైడ్ ది సర్కిల్స్ ఆఫ్ ది ఇండస్ట్రీలో తనకు మంచి గుర్తింపు ఉంది. ఒక మంచి టెక్నీషియన్, రచయితగా, అన్నిటిగా. నీకు పర్సనల్గా
ఈ సినిమాకి సంబంధించినంత వరకు మాట్లాడాలంటే వాట్ ఈస్ ది బెస్ట్ కాంప్లిమెంట్ యూ హ్యాడ్ టిల్ నౌ? ఈ సినిమా పరంగా ఈ సినిమా పరంగా అడుగుతున్నాను. అంటే మా డైరెక్టర్ ఇచ్చిన కాంప్లిమెంటే. కమల్ హాసన్ మా డైరెక్టర్ గారు ఇచ్చిన కానీ కమల్ హాసన్ అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? కమల్ హాసన్ చాలా దాని మీద ట్రోలింగ్ కూడా జరిగింది. సార్ నేను అదే అండి, అంటే అందులో ఇప్పుడు మహా అన్న దాంట్లో ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ సార్. ఓకే, ఒక లవ్, తనకి తన హీరో పట్ల ఉండే ఒక లవ్తో తను అది చెప్పాడు. అండ్ తను అన్నది మా అందరికీ మేము అంటే ఇప్పుడు మీరు మహాని కూర్చోబెట్టి కమల్ హాసన్ గారి గురించి మాట్లాడారనుకోండి, మహా కంటే ఎక్కువ మహా ఇస్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్ సార్. అంటే అఫ్ కోర్స్ కమల్ హాసన్ అందరూ హార్డ్ కోర్ ఫ్యాన్స్.